లో భాగంగా ఇప్పుడు మీరు సిద్ధం చేసుకోండి. పీపుల్ ఫర్ యూత్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ వారి లగాబుస్ లచ్చన్న. లచ్చన్న గారు ఇంట్లో ఉన్నారా? నమస్కారం అండి. ఇదేమిటండి, కాళ్ళకి వేసుకోవాల్సిన చెప్పులు చేతులకి వేసుకున్నారు? అక్కడ చిన్న లగాబ్ వస్తుందయ్యా. మా మేడకి 25 మెట్లు ఉన్నాయి. ఓసారి ఎక్కి దిగాననుకో 50 మెట్లు అవుతాయి. నేను రోజుకి 10 సార్లు ఎక్కి దిగుతూ ఉంటాను కదా, అంటే 500 మెట్లు. 500 మెట్లు చెప్పులు వేసుకొని ఎక్కి దిగాననుకో చెప్పులు అడిగిపోతాయి కదా. ఆ మాత్రం దానికి వాకిట్లో పెట్టుకోవచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు. నా ప్రాపర్టీ అనేది నా కళ్ళ ముందు ఉండడం నాకు ఇష్టం. ఓహో, సరే అయ్యా. టౌన్ పక్కన వస్తున్నాం, తమ్మన్నా తెచ్చేవా? అట్టుకొచ్చానండి. ఇవ్వండి. సున్నం ఎంత తక్కువగా ఉంది. మనం కొనే 5 రూపాయల ఆకులకి ఇంత సున్నం అడిగితే ఆ కిల్లి కొట్టుడు అర్థమైన తిట్లు తిడుతున్నాడండి. నా పేరు చెప్పలేకపోయావా? నీ పేరు చెప్తేనే చెప్పించుకోకపోయాడు. మైక్ చేతిలో పట్టుకోండి సార్. ఆర్టిస్ట్ మైక్ చేతిలో పట్టుకోండి. అంత సున్నం దేనికి సార్? ఇలా పూగేసిన సున్నం తాటే కదా ఇల్లు అంతటిగా సున్నం వేసేస్తావా ఏంటి? అంటే ఈ బిల్డింగ్ అంతా ఆ సున్నంతోనే? ఆచారి ఇదిగో ఇది పట్టుకోండి, లోపల టోములో వేసి వచ్చే వారం ఇంటికి సున్నం వేసేట్టుకోండి. సున్నం కూడా నేనే వేయాలా? బట్టలు తగ్గాలేదు, సున్నం వేస్తే తప్పు వచ్చిందా? ఏంటో ఎలా వచ్చా? అదేం లేదండి, హ్యాండ్ కొంచెం టైట్ అయింది. హ్యాండ్ టైట్ అయినప్పుడే కదా ఎవడైనా అప్పు కోసం వచ్చేది. ఎంతకే ఎంత కావాలి? 3000 సార్. 3000 కదా, ఇచ్చేద్దాం. మహాప్రసాదం. ఏమయ్యా నా చెప్పులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పులు సార్? చెప్పుల్లో ఉన్నాయి, పాత చెప్పుల్లో ఉన్నాయి. కొత్త చెప్పులు ఎలా తగ 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 మెరిసిపోతున్నాయి చూడు. మొన్నే కొన్నాను. మొన్నే కొన్నారా? ఊరుకోండి సార్, నేను మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మీరు చెప్పులు కొన్నా నేను ఎప్పుడు చూడలేదండి. అదే అదే ఇంతకే మొన్నేడు చెప్పండి సార్ ముందు. మొన్నట్టు మన కాదురా, నా పెళ్లికి కొన్నాను. మీ పెళ్లికి కొన్నారా? మీ అమ్మాయి పెళ్ళి అయ్యి 6 ఏళ్ళు అయింది. మొన్న అంటారేటండి 30 ఏళ్ళ కిందట అని చెప్పండి. సర్లే, పొద్దునే లేవగా నన్ను కాఫీ పడంది బుర్ర పనిచేయదని నీకు తెలుసు కదా. అమ్మగారు తెస్తారండి. ఈ సంగతి ఏం చేద్దామంటారు? సంతకం తీసుకొని పెద్ద నోట్లు ఇచ్చి పంపించు. ముసలోడే గాని మహానుభావుడు. ఓ జెండా బత్తలకు ఉండమ్మా సార్, కాఫీ అర్జెంట్. అదేంటే చేతికిస్తావు? నేను కాఫీ తాగే విధానం నీకు తెలుసు కదా. సరే తాగండి. ఆహాహాహా, ఏం కాఫీ పొడి వాడేవో కానీ ఘుమ ఘుమ ఘుమలు ఆడిపోతుంది. వాసన నషాలను ఎక్కించేది అనుకో. ఏమండి, ఇలా వాసన చూసి కడుపు నింపుకునే బదులు రోజుకు 2 కప్పులు కాఫీ తాగొచ్చు కదండి. తాగొచ్చు. అలా తాగాననుకో నా ఆస్తంతా లగాబుస్ అయిపోతుంది. ఏం లగాబుస్ అయిపోద్ది? అంటే కాకా కొట్టులో కూడా కాఫీ ఖరీదు 10 రూపాయలు కదా. నేను రోజుకి 2 కాఫీలను తాగుతాను కదా. ఆ లెక్కని వారానికి ఎంత అవుద్ది, నెలకెంత అవుద్ది, సంవత్సరానికి ఎంత అవుద్ది, నీకెంత అవుద్ది, నాకెంత అవుద్ది, మన ఇద్దరికి ఎంత అవుద్ది. చాలా ఊరుకోండి, కోట్లు సంపాదించారు. దిక్కుమాల కాఫీ తాగడానికి ఇన్ని లెక్కలు ఎందుకు? రాచారి అయ్యా, రోజు ఉండే గొడవ కానీ ఆ కాఫీ తీసుకెళ్ళి లోపల ఫ్లాస్క్ లో వేసి సాయంకాలం అమ్మగారు తాగేస్తారు. మీతో వేగలకు చచ్చిపోతున్నాను అనుకోండి. మొన్న ఇలాగే చేశారు ఆచారి. మొన్న ఏమైందో తెలుసా? ఇంట్లో భోజనం చేయడం మానేసి ఎదురింటికి వెళ్ళి వాళ్ళ భోజనం వాసన చూసేసి వచ్చారు. ఆయన మానేడే కాకుండా నన్ను కూడా పక్కింటికి వెళ్ళి వాళ్ళ భోజనం వాసన చూసేసి రమ్మన్నారు. నాకు సిగ్గు లజ్జ ఉన్నాయ్యా. వెళ్ళేవారే 3వ రోజు వెళ్ళేసరికి పెడియమంటే మొహం మీద తలుపు వేసేసారు. ఇంకా రాకుండా అక్కడ తచ్చాడుతుంటే వాళ్ళ అన్నానికి దిష్టి తీసి పడేశారు. నిజం కాదా? వాళ్ళు దిష్టి తీసి పడేసి నిమ్మకాయని తీసుకొచ్చి మజ్జిగలో కలుపుకొని తాగలేదు. నిమ్మకాయలతో జ్యూస్ కలిపి బాగున్నా బాబు? బాగానే ఉంటాడు. పొద్దునే నాకే 10 రూపాయలు ఆమదాం. ఏరే ఆటోకి 10 రూపాయలు ఇచ్చేసి సరే మరి టాక్సీ మీరేం చెప్పారు?
ఎట్టి పరిస్థితుల్లో ఆటోలో రావాలని చెప్పాను. మీ మాట కొట్టేసేంత ధైర్యం నాకు ఉందా మామయ్య? స్టేషన్ నుంచి బయటకు వచ్చాను, ఒక్క ఆటో కూడా కనబడలేదు, అన్ని ట్యాక్సీలే. సరైన ఒక ట్యాక్సీ పట్టుకొని ఊరంతా తిరగ్గా గాజువాకలో ఒక ఆటో కనబడింది. వాడిని వస్తావా అంటే రానన్నాడు. సరే మీటర్ మీద 50 రూపాయలు ఇస్తాను, వస్తావా అంటే వస్తానన్నాడు. సరైన ఆటోలోకి జంప్ అయిపోయాం. ట్యాక్సీకి ఇవ్వడానికి మొదలుగా డబ్బులు లేవు కదా, వెంటనే ఆటోని ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చేమని చెప్పాం. కాఫీ వాసన చూసి తాగేశానని భ్రమపడిపోయే మామగారికి ఆటో కోసం టాక్సీలో ఊరంతా తిరిగే అల్లుడి గారు దొరికారు. ఏంటి ఇలాగా పూసుకుపోతుంది? అది తెలివితేటలంటే అలా ఉండాలి. ఏంటి తెలివితేటలే? 10 రూపాయల దగ్గర వందలు ఖర్చు పెట్టడం తెలివితేటలే? ఇచ్చేయండి, ఎంత అయిందో అడగండి. నేను ఇవ్వను. ఎంత అయిందా బాబు? 570. ఎంత? మీకు ఎంత వినబడింది? 70. కరెక్ట్ గానే వినబడింది, ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇచ్చేయండి. ఇవ్వను. ఆయన ఎవరు అనుకున్నారు? ఇంటి అల్లుడు, ఇచ్చేయండి. అయితే మాత్రం 100 తగలేసేస్తాడా? అబ్బా, మన స్టేటస్ తగ్గట్టు ఒక కారు కొనుంటే గొడవ వచ్చేది కదా, ఇవ్వండి. పోలేండి అత్తయ్య, ఆయనకి తోచినప్పుడు ఇవ్వనివ్వండి, కాకపోతే వెయిటింగ్ ఛార్జెస్ తో కలిపి కట్టుకుంటారు. అంతే. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి, ఇవ్వండి. అబ్బబ్బబ్బా, ఇవ్వండి. అవును, మీ నాన్నగారు వచ్చారన్నారు. ఏం బాబు? బయట ఆటోలో ఉన్నారు, తొందరగా తీసుకొచ్చే. అమ్మమ్మమ్మ, అసలే చెవుడు. ఏం చేసి రండి అన్నయ్య గారు, రండి. నాన్నగారు కూర్చోండి, ట్యాక్సీకి డబ్బులు ఇచ్చి వచ్చేస్తాను. బాగున్నారు అన్నయ్య గారు? అన్నయ్య గారు బాగున్నారా? ఆ విషయం ఎందుకు అడుగుతావమ్మా? టీలు కాఫీలే వద్దు, ఎండను పడొచ్చాం కదా, కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఏమండి, పలకరించండి, బాగుండదు. నువ్వు పలకరించావు కదా, చాలు. పలకరించండి. బావగారు, ప్రయాణం కులాసాగా జరిగిందా? వర్షాలు పడలేదు సంవత్సరం నుండి, పంటలన్నీ నాశనం అయిపోయాయి. ఏంట్రా ప్రయాణం అంటే వర్షాలు అంటాడేంటి? సౌండ్ ఇంజనీర్ కదా. నేను అడిగింది వర్షాల గురించి కాదు, ప్రయాణం గురించి. అర్థమైంది లేవయ్యా, నర్సయ్యకి పెళ్లి సంబంధం కుదరలేదు. వర్షం అంటే నర్సయ్య అంటాడేంటి? ఏరా మీ నాన్న డాక్టర్ చూపించట్లేదా? ఎందుకు చూపించలేదు, హోమియో మెడిసిన్ కూడా వాడుతున్నాం, కాకపోతే అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఇక మంచిగా తీసుకోండి, తీసుకో బాబు మంచిగా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపల వంట పని చూస్తాను. ఇంకో చెల్లెమ్మ, చేపలు మాంసం మానేసండి నీకు ఎవరు చెప్పారు? అలాంటిది ఏమీ లేదు, కోటుకు ఒక కోళ్ళు లాగించేస్తాను. ఆ పని మీద ఉంటారండి. రే బాలరాజు, మావయ్య, మీరు ఏ పని మీద వచ్చారా? ఏదో పని మీద వస్తే ఎక్కడో ఉంటాం కానీ ఇక్కడికి ఎందుకు వస్తాం? మీరు ఇవ్వాల్సిన కట్నం డబ్బుల కోసం వచ్చాం. కట్నం సంగతి తేల్చుకోవడానికే వచ్చారట. నాకే చెవుడు లేదు, వినిపించింది. అయినా ఈ మధ్యన కప్ప తీసుకున్న వాళ్ళు జైల్లో తోసేస్తున్నట్ట. నీకు మీ నాన్నకి ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అది కాదు మావయ్య, ఈ మావయ్యని మరి అంత ఇబ్బంది పెట్టికిరా, 2-3 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు కదా. ఆ మాట నేను ఎక్కడ అన్నాను? ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ ఉన్నాయి, దానికి లక్షలు ఖర్చు అవుతుంది, ఆ ఆస్తి లగబుస్ అయిపోతుంది. ఇగో ఇప్పట్లో నేను కట్నం ఇవ్వలేనని మీ నాన్న చెప్పు. నేను చెప్తాను నాన్న. అట్ట అలాగే కానీ బాబా, నెల రోజులు కాకపోతే సంవత్సరం తర్వాత అప్పటి వరకు మేము ఎక్కడే ఉంటాం కదా. నేను నెలలు సంవత్సరాల కొద్ది ఇక్కడే కూర్చొని మేసేస్తూ ఉంటే నా గులాబ్ జామ్ అయిపోయింది. మీరు నెలలు సంవత్సరాలు కూర్చొని ఇక్కడే మేసేస్తుంటే నా గులాబ్ జామ్ అయిపోతుంది. గులాబ్ జామ్ ఏమో వండించే అవసరం లేదు. వినిపించింది. హోమియో వాడుతున్నారు కదా, వచ్చేటప్పుడు జాంగిరీలు కొని తెచ్చుకున్నాం. నిలబడలేదురా? హోమియోపతి కదండి, కాస్త లేట్ అవుతుంది. నేను డబ్బు ఇచ్చే వరకు మీరు ఇక్కడే జెండా పాతేస్తారన్నమాట. మా నాన్న చెప్పింది అదే కదా మావయ్య. నేను ఒప్పుకోను. ఆ మధ్య నువ్వు ఎక్క పెళ్ళని చెప్పొచ్చు 6 నెలలు ఉండిపోయారు. ఆ తర్వాత వాడు ఎవడో కొత్త గారి పెళ్ళని చెప్పి 30 రోజులు ఉండిపోయారు. మీ నాన్నేమో సర్దుకుపోయే మనిషి కాదు. పొద్దున్నెత్తే చేపలు, ఉట్లు, మాంసం. పద్యం బాగా పాడావు, పద్యం బాగా పాడావు. నేను పద్యాలు పడినా ఇలాగ ముందు నన్ను భరించలేంట. మావయ్య నేను చూసుకుంటాగా.
సరే సరే బావా మీ గొడవ అంతా నాకు అర్థమైంది కానీ అక్కడికి ఏదో నోడిపోయినట్టు ఏలబడింది లేవయ్యా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి ఎవరు జయలలితకి పెళ్ళి అవ్వని మాట నిజమే. వినపడింది. ఆ మాట కోసం వాజ్పేయి కూడా పెళ్ళి అవ్వలేదు. వాళ్ళకి పెళ్ళైతే నాకేంటి, అవ్వకపోతే నాకేంటి. జయలలిత గురించి అడిగావు చెప్పాను, అడగకపోయినా వాజ్పేయి గురించి చెప్పాను. మధ్యలో ఈడిపోయిన తెలంగాణ గురించి అడిగితే మాత్రం నాకు చిన్నెక్కిపోతా. బాబా వంట అయిపోయిందంట, భోజనానికి పదంట్రా భోజనానికి. బాబా చేతికి టైం ఓవర్. మాట వినిపించిందిరా. హోమియో మెడిసిన్ కదా మామయ్య, అప్పుడప్పుడు వినిపిస్తుందిలే.